యోగా ద్వారా శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత, ఆత్మవిశ్వాసం, ఏకాగ్రత పెంపొందుతాయని ప్రతి ఒక్కరూ యోగాను తమ దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజ్కుమారి ఘనియా పిలుపునిచ్చారు. ఆదివారం నంద్యాల పట్టణంలోని ఇండోర్ స్టేడియం ఆవరణలో యోగాచార్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన సామూహిక యోగా కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్, డిఆర్ఓ రామునాయక్, మున్సిపల్ కమిషనర్ శేషన్న, జిల్లా అధికారులు, ఉద్యోగులు, విద్యార్థులు, యువత, మహిళలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, క్రీడాకారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యాన కార్యక్రమాలను సమిష్టిగా నిర్వహిస్తూ యోగా దినోత్సవాన్ని విజయవంతంగా చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజ్కుమారి ఘనియా మాట్లాడుతూ 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాలో గత 14 రోజులుగా విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు, ప్రాక్టీస్ సెషన్లు నిర్వహించినట్లు తెలిపారు. వృత్తిపరమైన మరియు వ్యక్తిగత జీవితాల్లో సమతుల్యత సాధించేందుకు యోగా ఎంతో దోహదపడుతుందన్నారు. యోగాంధ్ర కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా విశేష స్పందన లభించిందని పేర్కొన్నారు. శ్రీశైలం, మహానంది వంటి ఆధ్యాత్మిక క్షేత్రాల్లో నిర్వహించిన ప్రత్యేక యోగా కార్యక్రమాల్లో ఒక్కో చోట దాదాపు 2000 మంది చొప్పున పాల్గొనడం విశేషమన్నారు. ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవ థీమ్ యోగా ఫర్ హెల్దీ ఏజింగ్ కావడంతో ప్రతి ఒక్కరూ తమ వయసు, శారీరక పరిస్థితులకు అనుగుణంగా యోగాను తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు, యువత తప్పనిసరిగా యోగా సాధన అలవాటు చేసుకోవాలని సూచించారు. విద్యార్థులలో చదువుపై ఆసక్తి, ఏకాగ్రత, నాయకత్వ లక్షణాలు పెంపొందించడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. అందరినీ చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. 14 రోజులు కర్టెన్ రైజర్ చేసిన తర్వాత 14 రోజులు యోగా కార్యక్రమాన్ని జిల్లా అంతటా కూడా నిర్వహించుకున్నాము. చాలా ప్రాక్టీస్ సెషన్స్ కూడా కండక్ట్ చేశాము. శ్రీశైలంలో యోగా నిర్వహించుకున్నాము. దగ్గర 2000 మంది పార్టిసిపేట్ అయ్యారు. అలాగే మహానంది దేవస్థానం దగ్గర యోగా నిర్వహించుకున్నాము. 2000 మంది పార్టిసిపేట్ అయ్యారు. యోగా అసోసియేషన్స్ చాలా సపోర్ట్ ఇచ్చారు. మన జిల్లా థీమ్ కూడా థీమాటిక్ యోగా అసోసియేషన్స్ తో నిర్వహించమని మనకి గవర్నమెంట్ ఆదేశాలు ఇవ్వడంతో యోగా అసోసియేషన్స్ తో ఇదే ప్రాంగణంలో 1000 మందికి పైగా చక్కని కార్యక్రమం నిర్వహించుకున్నాము. ఈరోజు యాక్చువల్ డే, యోగా డే. ఈరోజు ఇంతమంది పార్టిసిపేట్ అయినందుకు మీ అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. యోగా అన్నది భారతదేశంలో పుట్టింది. మన దగ్గర యోగాన్ని చూసి ఎన్నో దేశాలు ఇప్పుడు అనుసరిస్తూ ఉన్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మన దేశంలో ఈ యోగాకి మరింత విస్తృత ప్రాచుర్యం ఇవ్వాలి. ఒక ఆరోగ్యకరమైన సమాజాన్ని చూడాలి, ఒక ఆనందకరమైన సమాజాన్ని చూడాలి. థీమ్ కూడా మీరు చూస్తే మనకి చూడండి, అక్కడ యోగా ఫర్ హెల్దీ ఏజింగ్ అంటే వయసుతో పాటు యోగా, ఏ ఏజ్కి తగ్గ ఆ యోగా మనము ప్రాక్టీస్ చేసేటట్టు, మన దైనందిన జీవన విధానంలో ఇది భాగస్వామ్యం చేసుకునేటట్టు ఎక్కువగా మనం ప్రాక్టీస్ సెషన్స్ కండక్ట్ చేసాం. ఈరోజు మన జిల్లాలో 4700 చోట్ల 4 లక్షల మంది యోగా కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. అందులో ఒక ప్రాంగణం ఇది. సో పెద్ద ఎత్తున 4 లక్షల మంది మన జిల్లాలో యోగా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు. గ్రామం, వార్డ్స్, మండల్ హెడ్ క్వార్టర్స్, కాన్స్టిట్యుయెన్సీ హెడ్ క్వార్టర్స్, డివిజనల్ హెడ్ క్వార్టర్స్, అలాగే జిల్లా హెడ్ క్వార్టర్స్ అన్ని చోట్ల కూడా ఈ కార్యక్రమం ఉదయం 6:30కి మొదలైంది. సో జిల్లాలో పార్టిసిపేట్ అయిన వారే యోగాంధ్ర యాప్లో రిజిస్టర్ చేసుకుని ఈరోజు ప్రాక్టీస్కి అలాగే చేస్తూ ఈరోజు యోగా కార్యక్రమానికి అటెండ్ అయ్యారు. పార్టిసిపేట్ అయిన ప్రతి ఒక్కరికి కూడా, జిల్లా ప్రజలందరికీ కూడా